ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో పుట్టి అలుపెరగని ప్రజాసేవకుడిగా నిలుస్తున్న వ్యక్తి పసుపులేటి వినోద్. ఆయన గురువు ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పసుపులేటి బ్రహ్మయ్య తనయుడు పసుపులేటి వీర పవన్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ కడప జిల్లా ప్రజల్లో సంఘ సేవకుడిగా పేరు పొందిన వ్యక్తి పసుపులేటి వినోద్. యువతీ యువకులకి ఆదర్శంగా ఉంటున్నాడు. పేదల బ్రతుకులను మార్చే రాతలు మార్చగా అండదండగా ఉంటున్నాడు. ప్రజాసేవయే లక్ష్యం, సేవకు ప్రతిరూపం పసుపులేటి వినోద్. చలమయ్య లక్ష్మీదేవి ముద్దుల బిడ్డవు నువ్వు, పసుపులేటి ఇంటిలోన వెలిసిన ఆణిముత్యానివి. ఆపద అంటే ఎవరు వచ్చినా నీకు అండగా ఉంటాను అంటాడు. కష్టసుఖాల్లో కదలొచ్చి దేవుడు అందరికీ సేవలు చేస్తూ ఆదర్శంగా ఉన్నాడు. అనునిత్యం మీ ప్రజాసేవ, నీ ఆలోచన ప్రజాసేవకు అంకితమంటున్న యువకుడు 10 మందిలో ఎప్పుడూ స్థిరస్థాయిగా ఉంటాడు. పసుపులేటి సరస్వతమ్మ ఫౌండేషన్ ట్రస్టుతో ఆకలి అన్నవారికి అన్నం మెతుకు అయినాడు. ప్రతి ఒక్కరికి తోడు నీడ అయినాడు. ప్రజాక్షేమంగా కోరుకునే వినోద్ యువతి యువకులకు ఆదర్శం. నువ్వు చేసిన సేవలు, ఉన్నత చదువులు చదివి ఉద్యోగం ఎరగని సేవకుడుల పల్లె నుండి స్టార్ట్ చేసి సేవలు జిల్లా వరకు వెళ్లాడు. నిన్నుగన్న తల్లిదండ్రులు పాదాభివందనాలు. మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పసుపులేటి బ్రహ్మయ్య తనయుడు వీర పవన్ కుమార్ మెచ్చిన సేవకుడు పసుపులేటి వినోద్ పై కథనం. నేటి నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లు. హైదరాబాద్ దివాస్ న్యూస్. హైదరాబాద్ లో ఈ రోజు నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న 39 మంది ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల శిక్షణ పూర్తి. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపిన సిబిసివి ఆనంద్. राकेश इनका क्या हुआ?
అల్లు అర్జున్ ఇంటిపై దాడి పలువురిపై కేసు నమోదు. హైదరాబాద్ నివాస్ న్యూస్. హైదరాబాద్లోని అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. తొక్కిస్లాటలో మరణించిన రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి గోడలు ఎక్కి టమాటాలు విసిరేశారు. గేటు లోపలికి దూసుకెళ్లి పూల కొండీలు ధ్వంసం చేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ టైంలో బన్నీ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఇంటి వద్ద బందోబస్తును పెంచారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదైంది. కాగా వారిని కాంగ్రెస్ అభిమానులుగా గుర్తించారు. రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్ధ ప్రేమ్ కుమార్ గౌడ్, మొక్క ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజ్ గౌడ్. ధ్వంసం చేసి అల్లు అర్జున్ నివాసంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున గందరగోళం కన్నీరు పెట్టుకున్న పోలీస్ అధికారి. తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సీఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా వేధిస్తుందని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంట్రాక్ట్ ఉందని పేర్కొన్నారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతారని అనుకున్నట్లు చెప్పారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేదు. పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతా ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్